నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం మిత్రులారా. ఈరోజు మీ వెల్ విషర్స్ ద్వారా ఇక్కడ మనం సమావేశం అయ్యాం. ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని మోటివేట్ చేయడానికి కానీ మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి కానీ రాలేదు. కానీ ఒక నెట్వర్కర్ అభిమానిగా, నెట్వర్కర్ ప్రేమికునిగా నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నెక్స్ట్ మనీ అనేది 3వ తారీఖు అక్టోబర్ 2019 18 నెలల క్రితం పరిచయం అయింది ఫ్రెండ్స్. ఈ 18 నెలల నా యొక్క ప్రయాణం మీతోటి షేర్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్. ఓపెన్ మైండ్ తోటి ఉండండి, పాజిటివ్ మైండ్ తోటి ఉండండి. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ కోసం మీరు పని చేయకూడదండి. కంపెనీ కోసం అసలే పని చేయకూడదు. కేవలం మీకోసం మీరు ఆలోచన చేయండి. సో ఫ్రెండ్స్, మనం ప్రోగ్రాంలోకి వెళ్ళే కంటే ముందు మీరు చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. నేను మీతోటి మాత్రమే మాట్లాడుతూ ఉన్నా. పర్సనల్ ఇంటరాక్షన్ అవసరం. ఆ తర్వాత 100% నచ్చినట్లయితే మనం కలిసి పని చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ జీవితంలో మీరు ఏం కావాలనుకుంటున్నారు? మీ జీవితంలో మీరు ఏమి కావాలనుకుంటున్నారు? చాట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రెజెంటేషన్ అనేది ఒక పెళ్లి చూపులు లాంటిది అనమాట. దాంతో పోల్చవచ్చు మనం. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి చాట్ బాక్స్లోకి రండి ఫ్రెండ్స్. చాట్ చేయండి. ఫుల్ ఆఫ్ మనీ, బెటర్ లైఫ్, మనీ, ఎస్, మనీ. ఓకే, చాట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడైతే మన ఇద్దరి మధ్యలో ఒక మాట్లాడుకుంటామో మనము, వర్క్ జరుగుతుంది. ఎంగేజ్మెంట్ అంటే అంతే కదా. సారీ, పెళ్లి చూపులు అంటే ఏంది? అబ్బాయికి అమ్మాయి నచ్చాలి, అమ్మాయికి అబ్బాయి నచ్చాలి. మాకు ఎలాగూ మీరు నచ్చారు కాబట్టి మీ సీనియర్స్ ఇక్కడికి ఇన్వైట్ చేశారు. కానీ ఇప్పుడు మనము ఇద్దరి మధ్యలో 178 CR కావాలి. ఓకే, ఇంకా మీకు లైఫ్లో ఏం కావాలి అనుకుంటున్నారు? చాట్ చేయండి. వాట్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్? సార్, నౌ టు యాప్, బట్ ఐ డోంట్ అబౌట్ దిస్ యాప్. నై ఐఎమ్ నాట్ టాస్కింగ్ అబౌట్ యాప్. వాట్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్? మీ జీవితంలో మీరు ఏం కావాలి అనుకుంటా ఉన్నారు, అది నేను అడుగుతున్నా. యాప్ గురించి కాదు. అర్న్ మనీ. ఎస్, ఎస్, ఓకే. ఎందుకంటే ఫ్రెండ్స్, ఐ వాంట్ టు బి రిచ్ బాయ్. ఓకే, మై గోల్స్ కంప్లీట్. మీ గోల్స్ కంప్లీట్ కావాలి. ఎస్, లీగల్ మనీ. ఓకే, రైట్. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ మీరు జాబ్ చేస్తుండొచ్చు, ప్రజెంట్ మీరు బిజినెస్ చేస్తుండొచ్చు, ప్రజెంట్ మీరు అదర్ నెట్వర్క్ చేస్తుండొచ్చు. ఐఎమ్ టెలింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మీ మీటింగ్లో చెప్తా ఉన్నా, ఎవరు చెప్పరు ఇలా. మీకు అక్కడ ఫుల్ఫిల్ అవుతాయి అనుకుంటే ఇంకా మీరు ఎక్కడ తిరగకండి. ఎస్పెషల్లీ ఫర్ నెట్వర్క్ గురించి చెప్తాను. ఉద్యోగంలో మీకు ఫుల్ఫిల్ కాదు, సైడ్గా మీరు నెట్వర్క్ చేయొచ్చు. వ్యాపారంలో మీకు ఫుల్ఫిల్ కాదు, సైడ్లో నెట్వర్క్ చేయొచ్చు. కానీ రెండు నెట్వర్క్స్ చేయకండి. ఏదైనా ఒక నెట్వర్కే చేయాలి. ఎందుకంటే దేంట్లో సక్సెస్ కారు. ఇది నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, అస్తమానం ఒక దగ్గర టీం బాగుంది అనుకోండి, అతను వచ్చేసి ఆ టీం అంతా ఇందులోకి వస్తుంది. దట్ ఈస్ రాంగ్ ఇంటెన్షన్. అది ఎప్పుడు చేయకూడదు మనం. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు కావాలి మరి. మీరు చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఇవన్నీ కంప్లీట్ కావడానికి ఒక అప్రాక్సిమేట్లీ ఎంత అమౌంట్ అవుతుందని చెప్పి ఒక సర్వేలో మనకు ఒక విషయం అర్థమైంది ఫ్రెండ్స్. అది ఏంటి ఒకసారి మనం చూద్దాం. ఇది రైట్ ఆర్ రాంగ్ మీరు కూడా స్క్రీన్ షాట్ చేయొచ్చు. అంటే ఒక టెన్షన్ లేనటువంటి ఒక మంచి లైఫ్ కోసం, బర్డన్ ఫ్రీ లైఫ్ అనవచ్చు ఫ్రెండ్స్ దీన్ని. సో మీరు ఇది స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీని గురించి మనం స్టడీ చేద్దాం. ఎస్ ఆర్ నో? చూడండి ఫ్రెండ్స్,
హౌ మచ్ మనీ యూ నీడ్ ఇన్ యువర్ లైఫ్ టు లీడ్ ఏ ఫైనాన్షియల్ బర్డన్ ఫ్రీ లైఫ్? టెన్షన్ లేని జీవితం, నిశ్చింత జీవితం ఎంత కావాలి? మై డియర్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఒక రోటీ కప్పడా మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి కదా. సో మన ఇల్లు, సో మనలాంటి ఒక మధ్యతరగతి ఫ్యామిలీకి 2 కోట్ల ఇల్లు ఎనఫ్. తర్వాత ఒక పిల్లల ఎడ్యుకేషన్ కోసం 1 కోటి రూపాయలు, లగ్జరీ కారు కోసం ఒక 50 లక్షల రూపాయలు, ఫ్యామిలీ సెక్యూరిటీ ఫండ్ ఒక 3.5 కోట్ల రూపాయలు, మిసిలీనియస్ ఒక 1 crore. అప్ టోటలీ జస్ట్ వి వాంట్ 8 CR. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? టైప్ చేయండి ఎస్ ఆర్ నో. ఏం కావాలి మనకంటే ఒక 8 కోట్ల రూపాయలు మనకు ఉండాలి. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? ఎస్. ఇప్పుడు మీరు అనుకుందాము మీ శాలరీ 1 లక్ష రూపాయలు ఉంది అనుకుందాం, పర్ ల్యాక్ 1 lakh రూపీస్ శాలరీ అనుకుందాం ఎగ్జాంపుల్గా. నెలకు 1 లక్ష రూపాయలు మీ శాలరీ అట్ ప్రెజెంట్. మీకు సంవత్సరానికి 12 లక్షలు అయిపోయింది. 30 సంవత్సరాలు సర్వీస్ చేస్తే 30 yearsలో 3,60 lakhs అయ్యింది. ఇది కూడా మళ్ళా ఈ 3,60 lakhsలో కూడా మన ఖర్చులు ఉంటాయి కదా, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి 3,60 lakhs బ్యాంక్ బ్యాలెన్స్ కాదు మనకు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ రిటైర్మెంట్ 85% ఆఫ్ ద పీపుల్ 3 years లోపల చనిపోతారు. ఎందుకంటే ఉద్యోగంలో రిటైర్మెంట్ అవుతారు వాళ్ళు, జీవితంలో రిటైర్మెంట్ కావట్లేదు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? ఇక బిజినెస్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. టెన్షన్ లైఫ్. చాలా బిజినెసెస్లు ఈరోజు లాస్ట్లో ఉన్నాయి, రొటేషన్ చేస్తున్నారు, ఫైనాన్స్ తీసుకొని రొటేషన్ చేస్తున్నారు. దాని పక్కకు పెద్ద వ్యాపారం మాల్ వచ్చి పడ్డది అనుకో, వీడి షాపే బంద్ అయిపోతుంది. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? ఇది రియల్ లైఫ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు అనుకుంటున్నటువంటి బర్డన్ ఫ్రీ లైఫ్ అంటే నిశ్చింత జీవితం కోసం మనకు కావాల్సినటువంటి అమౌంట్ కోసం మీరు డైలీ 2 hours టైం ఇవ్వగలరా? ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? డైలీ 2 hours టైం, డైలీ 2 hours టైం, డైలీ 2 hours టైం. ఎస్. సో ఫ్రెండ్స్, మీరు చేస్తున్న ఉద్యోగాలను మానకండి, మీరు చేస్తున్న వ్యాపారాలను మానకండి. మార్నింగ్ 7 AM అండ్ నైట్ 9 PM ఈ 2 hours కనెక్ట్ కావడమే, కమింగ్ టుగెదర్ ఈజ్ ద బిగినింగ్ అన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, డైలీ 2 hours, నో ప్రాబ్లం. ఆర్ యూ రెడీ? ఇంట్రెస్టెడ్? అందరికి ఇంట్రెస్ట్ అండి బర్డన్ ఫ్రీ ఎంత నిశ్చింత జీవితం కోసం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక 5 years మనం కేటాయించగలుగుతామా? చూడండి ఫ్రెండ్స్, ఈ పెద్ద మనిషి ఏం చెప్తా ఉన్నాడు, హెన్రీ ఫోర్డ్ చెప్తా ఉన్నాడు, కమింగ్ టుగెదర్ ఈజ్ బిగినింగ్, స్టేయింగ్ టుగెదర్ ఈజ్ ప్రోగ్రెస్ అండ్ వర్కింగ్ టుగెదర్ ఈజ్ సక్సెస్. ఐఎమ్ నాట్ సేయింగ్, నేను చెప్పట్లేదు, హెన్రీ ఫోర్డ్ చెప్తా ఉన్నాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మనము ఒక డైలీ 2 hours పర్సిస్టెన్సీగా ఒక 5 years మనం చేయగలుగుతామా? ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. యువర్ ఏజ్, మీ ఏజ్కు 5 years అనుకుందాం. మీ ఏజ్ ఈరోజు ఒక 35 అనుకుందాం, 5 ప్లస్ చేయండి. మీ ఏజ్ 45 అనుకోండి, 5 ప్లస్ చేయండి. మీ ఏజ్ 55 అనుకోండి, ప్లస్ చేయండి 5 years. హ్యావ్ యూ పేషెన్స్ ఫర్ 5 years, డైలీ 2 hours, పర్సిస్టెన్సీ. చెప్పండి ఫ్రెండ్, చాట్ చేయండి. ఈ రోజు నుంచి మీ లైఫ్లో ఒక 60 నెలలు పేషెన్సీ ఉందా? ఎందుకంటే ఎంగేజ్మెంట్లో మనం మొదలే ఎంగేజ్మెంట్ బిఫోర్ పెళ్లి చూపులలోనే అన్ని మాట్లాడుకోవాలి. టుడే పెళ్లి చూపులు, రోజు నైట్ 9 గంటలకు పెళ్లి చూపులు అవుతాయండి. ఎస్. పెళ్లి చూపుల తర్వాత ఎంగేజ్మెంట్ ఉంటుంది, ఎంగేజ్మెంట్ తర్వాత మ్యారేజ్ ఉంటుంది, మ్యారేజ్ అయినాక మళ్ళీ పెళ్లి చూపులు ఉండయండి, ఇక ఫినిష్ అయిపోయింది. సో దిస్ ఈస్ ద ప్రాసెస్, 3 steps. ఫస్ట్ స్టెప్, ఓకే ఫ్రెండ్స్, అంటే నెక్స్ట్ మనీలో మీరు 5 yearsలో 10 crores రూపీస్ సంపాదించవచ్చు. అది మనం తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎస్. ఇప్పుడు మనం ప్రజెంటేషన్లోకి వెళ్దాం. ఆర్ యూ రెడీ? పేపర్ పెన్ రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్ ఈస్ క్లియర్.
క్లియర్ ఉంటే క్లియర్ అని చాట్ చేయండి ఫ్రెండ్స్. డైలీ 2 hours ఫర్ 5 years. మై డియర్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ క్లియర్. క్లియర్ ఉంటే క్లియర్ అని చాట్ చేయండి. ఎస్, క్లియర్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన యొక్క సిస్టమ్ ఏంటి? సో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీకు సిస్టమ్ షేర్ చేసే ముందు నేను కూడా ఈ సిస్టమ్కు మీకు ముందే చెప్పాను, నేను ఈ సిస్టంలో నేను కూడా మీలాంటి వ్యక్తినే. చూడండి ఫ్రెండ్స్, నేనేం పని చేశాను. నేను ఈ సంస్థలో దీంట్లో 2 మెథడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. బిఫోర్ దట్ ఇందులో 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ఈజ్ ఫ్రీ సైన్ అప్ అండి. ఫ్రీ సైన్ అప్ ప్రపంచంలో ఈ యొక్క ప్లానెట్ మీద ఎక్కడా లేదు. ఫ్రీ సైన్ అప్ చేసుకున్నటువంటి వ్యక్తి ఈ యాప్ను యూజ్ చేయొచ్చు. అతను యాజ్ ఏ యూజర్గా అతను అన్లిమిటెడ్ సేవింగ్స్ చేసుకోవచ్చండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇన్సూరెన్స్లో మనము అలవాట్లు కొత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం డబ్బులు ఎక్కడ ఖర్చు చేస్తున్నామో అక్కడ మనకు సేవింగ్స్ అవుతుంది యాజ్ ఏ యూజర్. ఆ తర్వాత మీరు డైలీ 2 hours టైం ఇస్తామన్నారు. ఇట్స్ కాల్డ్ ఏ అర్నర్. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద స్టెప్ 1 అండి. ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ. అంటే దీన్ని మనం అంటాం ఎంగేజ్మెంట్. సైన్అప్లో అంటే మనము ఫస్ట్ మాట్లాడుకున్నది ప్రెజెంటేషన్ కంప్లీట్ మీకు నచ్చిన తర్వాత ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరు సైన్అప్ చేసుకుంటారు. సైన్అప్ మీన్స్ ఎంగేజ్మెంట్. ఆ తర్వాత సెకండ్ స్టెప్ మీన్స్ మ్యారేజ్. మీన్స్ ఇదేంటిది అంటే ప్రైమ్ మెంబర్షిప్. ప్రైమ్ మెంబర్షిప్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్, లైఫ్ టైంలో 1770 అనేది ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటున్నాం. ప్రైమ్ మెంబర్షిప్ అంటే ఈరోజు యూట్యూబ్లో ఉంది, స్విగ్గీ జొమాటోలో ఉంది, అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఉంది. ప్రైమ్ మెంబర్షిప్లో కూడా మీరు అన్లిమిటెడ్ యూజ్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ అర్న్ చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, 2 ఛాయిస్లు ఉన్నాయి. అయితే నేను ఎప్పుడు కూడా విఐపి దర్శనం అండ్ ధర్మ దర్శనం. సో నేను విఐపి దర్శనంలో వచ్చాను అంటే 1770 రూపీస్. ఇట్ ఈజ్ నాట్ ఏ ఇన్వెస్ట్మెంట్, ఇట్ ఈజ్ ఏ ప్రైమ్ మెంబర్షిప్. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు మీరు. నేను ఫస్ట్ సారి 3వ తారీఖు అక్టోబర్ 2019 అదే రోజు నేను ప్రైమ్ మెంబర్ అయినా. ఇక్కడ రిన్యూవల్ లేదు, వస్తువులు అమ్మాలని లేదు, వస్తువులు కొనాలని లేదు. జస్ట్ నేను ఈ యాప్ను తీసుకున్నా. ఇట్స్ కాల్డ్ ఏ లైసెన్స్. ఎగ్జాంపుల్ లైసెన్స్ అనుకోండి. అయితే ఇది ఎప్పుడు మీకు ఈరోజు ప్రజెంటేషన్ మొత్తం నచ్చిన తర్వాత ఆ తర్వాత మీకు సైన్అప్ చేసుకోండి. సైన్అప్ అంటే ఎంగేజ్మెంట్, 1770 అంటే మ్యారేజ్. దిస్ ఈస్ ద ఫైనల్ థర్డ్ స్టెప్. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇన్వాయిస్ కంపెనీ నుంచి వచ్చేసింది. 1500 కంపెనీకి పేమెంట్ చేశారు, 270 జిఎస్టీ, టోటల్ 1770. ఇది కంపెనీ ఇన్వాయిస్. కంపెనీ ఇస్తుందండి. వీఆర్ పేయింగ్ టు అమౌంట్ కంపెనీ టు ద కంపెనీ. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ మీకు నేను చెప్పాను ఏమని, ఇన్కమ్ ఉంది సార్ అని చెప్పి. అయితే డే 1లోనే ఇన్కమ్ రాదండి. మెల్లగా తయారవుతుంది. ఎప్పుడైనా అని మ్యారేజ్ కాగానే దానికోసం కొంత పేషెన్సీ ఉంచాల్సి వస్తుంది. ఆ తర్వాత ఒక 10 years, 15 years, 20 years తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అనేది డెవలప్ అవుతుంది. ఇక్కడ కూడా మనకు ఫ్యామిలీ డెవలప్ అవుతుంది ఆఫ్టర్ ద మ్యారేజ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే ఈచ్ 1 టీచ్ 5 ఈజ్ ద ఫార్ములా. మీరు సైన్అప్ ద్వారా వస్తారా, లేదా మీరు ఎంగేజ్మెంట్ చేసుకున్నాక కూడా అక్కడిక్కడ వెళ్తూ ఉంటారు కదా అమ్మాయి అబ్బాయి ఈ మధ్యలో ఈ కాలంలో. అదేవిధంగా ఇక్కడ కూడా ఏమవుతుందంటే మీరు సైన్అప్ చేసుకొని కూడా వర్క్ చేయొచ్చు, ప్రైమ్ మెంబర్ అయి కూడా వర్క్ చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ సిస్టమ్ కనుక గమనించినట్లయితే ఈచ్ 1 టీచ్ 5. నా సీనియర్ మాకేం చెప్పాడు, 1% సక్సెస్ అవుతే 2 కోట్ల రూపాయలు ఇన్కమ్ ఉంది. 1% 2 కోట్లు. 5% ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 5%. 1%కు 2 కోట్లు, 5%కు 10 crores. 10% 5% సక్సెస్ అయినా కూడా 10 crores బర్డన్ ఫ్రీ లైఫ్ ఉంది ఇక్కడ మనకు. దీనికోసం ఏమీ లేదు. మీకు నచ్చితే 1770 పే చేయండి, అదర్వైజ్
సైన్ అప్ చేసుకొని పనిచేయండి. మీకు అది ఎడ్యుకేషన్, సైన్ అప్ ఎడ్యుకేషన్లో మీకు చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అయితే మై డియర్ ఫ్రెండ్స్, నేను చేసిన పనిని మీతోటి షేర్ చేస్తున్నా. ఈచ్ 1 టీచ్ 5. నేను 5 మందికి ఈ భూమి మీద పరిచయం ఇవ్వాలి. ఎస్, నేను అందరికీ చెప్పడం స్టార్ట్ చేసిన. డబ్బు సంపాదించాలని ఆలోచన ఉందా మీకు? డబ్బు సంపాదించాలని అవసరం ఉందా? అడుగుతూ చెప్పా, అందరికీ చెప్పా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక 56 మంది సైన్అప్ చేశారండి. అందులో ఇంకా 26 మంది ఎంగేజ్మెంట్లో ఉన్నారు. ఒక 30 మంది ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. అంటే 1770 పెయిడ్ మెంబర్. మీకు అర్థం కావడం చెప్తాం. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మా యొక్క ఫ్యామిలీ క్రియేషన్ అయిపోయింది. నెక్స్ట్ మనీ వర్సెస్ సిఎన్చారి. సో నా ఫ్రంట్ లైన్ వాళ్ళు వచ్చారు. ఫ్రంట్ లైన్ వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్లకు నేను సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాను. సపోర్ట్ అంటే ఏంటి? నోటి సహాయమే, నోట్ల సహాయం కాదు, మనీ కాదు. ఉదయం 1 గంట, రాత్రి 1 గంట, ఈ 2 అవర్స్ నేను చెప్తానండి. వాళ్లకు చెప్తూ ఉంటే ఈరోజు నా టీం చూడండి, లెఫ్ట్ సైడ్ కార్నర్లో 67,919 మంది. ఇది నా యొక్క టోటల్ జనరేషన్. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను 5 ఇయర్స్ ప్లాన్ చేసుకుందే చెప్తున్నా. నేను 5-25 ఈచ్ 1 టీచ్ 5. వాళ్ళ ఫ్రెండ్స్కు వాళ్ళు చెప్పారు 25 కావాలి, నాకు 87 అయిపోయింది. ఆ తర్వాత 125 కావాలి, 186 అయిపోయింది. సో ఫ్రెండ్స్, 5 ఇయర్స్ అంటే 60 మంత్స్. 60 మంత్స్ అంటే ప్రతి లెవెల్ 6 నెలలు అండి. సో 6 నెలల వరకు అయిపోయింది, నెక్స్ట్ 6 నెలల వరకు అయిపోయింది, నెక్స్ట్ 6 నెలల వరకు అయిపోయింది, 18 నెలలు అయిపోయింది. ఇప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, నా నెక్స్ట్ టాస్క్ 625. ఇది 100% చెప్తున్నా నేను. 178 CR ప్రాజెక్ట్ చెప్తున్నా నేను. అందులో అక్టోబర్ వరకు నేను ఇది కంప్లీట్ చేయాలి. 2021 అక్టోబర్ వరకు చేయాలి. కానీ అబోవ్ 50% ఆల్రెడీ ఫినిష్డ్. సో మై డియర్ ఫ్రెండ్స్, లెర్న్ డూ టీచ్. లెర్న్ డూ టీచ్. నేర్చుకున్నది చెప్పడం నెంబర్ 1. నెంబర్ 2, లేదా చెప్పే వాళ్ళతోటైనా అసోసియేట్ చేయడం. మీరు భోంచేయాలనుకున్నప్పుడు మీ ఇంట్లో వండుకోవచ్చు, లేదు అనుకుంటే హోటల్కి ఆర్డర్ ఇవ్వచ్చు. 2 ఛాయిస్ ఉన్నాయి. కాబట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. సో నేను ఈ విధంగా పనిచేసి 100% దిశగా నేను వెళ్తున్నా, 178 దిశగా వెళ్తున్నా. కానీ 10 crores ఈజ్ ఎనఫ్. ఆపర్చునిటీ ఉందని మీకు చెప్తున్నా. లీడర్షిప్ రాయల్టీ డిఫరెంట్, సిల్వర్ రాయల్టీ డిఫరెంట్, అవన్నీ ప్లస్ అన్నమాట, ఎక్స్ట్రా. సో ఇట్ ఈస్ క్లియర్ ఫ్రెండ్స్. క్లియర్ ఉంటే చాట్ చేయండి. 10 లెవెల్స్ కాదండి, ఈరోజు నా టీం వచ్చేసి దాదాపుగా అబోవ్ 50 లెవెల్స్ టీం వెళ్ళిపోయిందండి. 59th లెవెల్ వరకు ఈజ్ రీచ్. నేను చేయగలిగినప్పుడు మీరు చేయగలరు. కానీ మనకు ఇంట్రెస్ట్ ఉంటే డెవలప్ మనము కమిట్మెంట్ ఉండాలండి. కమిట్మెంట్ ఈజ్ వేరు, ఇంట్రెస్ట్ వేరండి. ఇది క్లియర్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు 6 ప్యాక్ కావాలనుకున్నా, నాకు 6 ప్యాక్ కావాలని చాలా ఇంట్రెస్ట్ ఉందండి. నాకు బాడీ బిల్డర్ కావాలని చాలా ఇంట్రెస్ట్ ఉందండి. నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేను బాడీ బిల్డర్ కానండి. దానికోసం నాకు కమిట్మెంట్ ఉండాలి. మార్నింగ్ జిమ్కి వెళ్ళాలి, వెళ్ళినప్పుడు పెయిన్స్ వస్తాయి స్టార్టింగ్లో. కమిట్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో 5 ఇయర్స్ డైలీ 2 అవర్స్, డైలీ 2 అవర్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మనము ఇది మన యొక్క టోటల్ వచ్చేది. అది పోను ప్రెజెంట్ ఇన్కమ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ప్రెజెంట్ ఇన్కమ్ కూడా మీకు నేను షో చేస్తా. ఇన్స్టెంట్ ఇన్కమ్ ఉందండి, 24/7 అండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం బ్యాంకుకి వెళ్ళేసేసి తీసుకోవచ్చు మిత్రులారా. ఇప్పుడు చూడండి, ఈరోజు మీకు తెలుసు టుడే ఈజ్ ద 9th. చూడండి, 6:43 ఎవరో 105 రూపీస్ వచ్చినాయి. చూడండి, 9వ తారీఖు 60 రూపీస్ వచ్చినాయి. లైక్ దిస్ ఇప్పటి వరకు నా 1770 రూపాయలతోటి నేను ప్రైమ్ మెంబర్ అయ్యి 2 గంటలు నేను పనిచేసినందుకు 6,86,555. మీరు షేర్ మార్కెట్లో తీసుకుపోయి 18 నెలలు పెట్టినా కూడా ఈ డబ్బులు ఇన్ని కావు ఫ్రెండ్స్. 1770 యాక్చువల్ ఇట్ ఈస్ నాట్ ఇన్వెస్ట్మెంట్, ఇట్ ఈస్ ప్రైమ్ మెంబర్షిప్. ఆ తర్వాత మిత్రులారా, మరి లాక్డౌన్ పోయినసారి నేను వచ్చినప్పుడు లాక్డౌన్ కానీ కోవిడ్ కానీ తెలియదు నాకు. చూడండి ఫ్రెండ్స్, భారతదేశం మొత్తం కూడా మార్చి 22వ తారీఖు లాక్డౌన్లోకి వెళ్ళిపోయింది. లాక్డౌన్లోకి వెళ్ళిపోతే ఒక నెట్వర్కర్గా నేను ఇంటి దగ్గర ఉండి చూడండి ఫ్రెండ్స్, నా ఇన్కమ్ ఏం జరిగింది లైవ్లో మీరు చూడండి. దిస్ ఈజ్ మై లాక్డౌన్ ఇన్కమ్. 32 సంవత్సరాల నా నెట్వర్క్ అనుభవంలో నేను ఎక్కడ చూడలేదు.
ఇంటి దగ్గర కూర్చొని నేను చేస్తే 3,62,580 రూపీస్. ఇందులో నుంచి 10% నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు, మనము కోవిడ్ బాధితులకు మనకైతే డబ్బులు వస్తున్నాయి, ఎంతో మంది భోజనాలకు ఇబ్బంది, అట్లాంటి వాళ్ళకు మనం డొనేట్ చేసినాం. వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇంటి దగ్గర ఉండి చేసుకునేది ఇది. దాని తర్వాత మనకి ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ అనేది కూడా ఉన్నది. అది రెగ్యులర్గా మనకు వస్తూనే ఉంటుంది. మనం అంటే నిద్రలో కూడా డబ్బులు సంపాదించాలని చెప్తారు ఫ్రెండ్స్. ఈరోజు మధ్యతరగతిలో ఉండడానికి ప్రధానమైన కారణము మనకు ప్యాసివ్ ఇన్కమ్స్ లేవు. గొప్ప వాళ్లకు ప్యాసివ్ ఇన్కమ్స్ ఉంటాయండి, మనకు ఉండవు. కానీ ఈరోజు మనము ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి మనం ఒక 5 years ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటే ఇక్కడ చూడండి 9 గంటల 24 నిమిషాల 52 సెకండ్స్ నేను మీ వెంబడే ఉన్నా. జస్ట్ ఎవరో ఇంతకు ముందే ఎప్పుడండి 5 minutes క్రితం రీఛార్జ్ చేసుకున్నారు. 8 గంటలకు ఎవరో రీఛార్జ్ చేసుకున్నారు. ఇవన్నీ 8 o'clock. అంటే మీరు చెప్పండి ఫ్రెండ్స్, రీఛార్జ్ ఎప్పుడన్నా ఆగిపోతుందా? చాట్ చేయండి. రీఛార్జ్ అనేది స్టాపా నాన్ స్టాపా చెప్పండి, చాట్ చేయండి మిత్రులారా. కాబట్టి ఒక రీఛార్జ్ ద్వారా కావచ్చు, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు కావచ్చు, ఒక ఇన్సూరెన్స్ కావచ్చు, వాటి ద్వారా మనకు ఒక రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ మనం పెళ్లి చూపులప్పుడే అన్ని తెలుసుకోవాలండి. పెళ్లి చూపులదే మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎంగేజ్మెంట్ అయినాక ఇంకా చూడడం ఉండదు, కొద్దిగా రిలాక్సేషన్ ఉంటుంది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇక మడిమే తిప్పొద్దు, మాట తప్పొద్దు ఫ్రెండ్స్. సో ఈరోజు ఈ సమాజంలో ఇటువంటి వాళ్ళు అయ్యిండ్రు కాబట్టి ఫ్యామిలీ కోడ్స్ వచ్చాయి. కాబట్టి నెట్వర్క్ను కూడా అలానే చేస్తుంటారు కొంతమంది. చేయొద్దు ఫ్రెండ్స్. నేను ఇప్పటివరకు అప్లికేషన్ మీద సంతకం పెడితే నేను ఇంకొక అప్లికేషన్ మీద నేను సంతకం పెట్టలే. కొంతమంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, సార్ ఒక ఆయన నాకు అది చెప్పిండు సార్, ఒక ఆయన ఇది చెప్పిండు. మీరు ఒకసారి మ్యారేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే అమ్మాయిని చూస్తారా? లేదా మీరు అమ్మాయి కనుక అయితే మీరు వేరే అబ్బాయిని చూస్తారా? చూస్తే అది ఎంత తప్పు, ఎంత పాపమో మీరు చెప్పండి. ఒక్కసారి మనకు అది మంచిగా ఉందా లేదా, దట్ ఈస్ ద లీవ్ ఇట్, వదిలేసేసేయండి. మన క్యారెక్టర్ ఎంత పాడవుతుంది చెప్పండి. ఈరోజు 67,000 మంది నా టీం ఉన్నారు. సో 67,000 మందికి నేను ఏం జవాబు చెప్పాలి? సో మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి. మరి క్యారెక్టర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. క్యారెక్టర్ ఈజ్ లాస్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? టైప్ చేయండి. నేను దీన్ని బిలీవ్ చేస్తా. ఆర్ యూ బిలీవ్ దట్ క్యారెక్టర్ ఈజ్ లాస్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్? ఆర్ యూ బిలీవ్ ఇట్? ఒకవేళ మీరు బిలీవ్ అయితే మీరు బిలీవ్ అని చాట్ చేయండి ఫ్రెండ్స్. సో క్యారెక్టర్ను మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి, క్యారెక్టర్ను ఎవరు ప్రొటెక్ట్ చేయరు ఫ్రెండ్స్. సో నేను ఇవన్నీ 3 నెలలు దీని మీద శల్య పరీక్షలు చేసిన తర్వాత మాత్రమే ఈ చెప్పడం జరుగుతూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రజెంటేషన్లోకి వెళ్దాం. పేపర్ పెన్ను రెడీ చేసుకోండి. మీకు అర్థం కానిది ఏదన్నా ఉంటే రాయండి. ఓపెన్ మైండ్ తోటి ఉండండి, పాజిటివ్ మైండ్ తోటి ఉండండి. మిమ్మల్ని నేను డబ్బులు అడగట్లేదు, మీ అటెన్షన్ నేను అడుగుతున్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, 100% నచ్చితే కలిసి పని చేద్దాం యాజ్ ఏ పార్ట్నర్. సో ఫ్రెండ్స్, మొబైల్ హారిజంటల్గా ఉంచండి. ఆ తర్వాత మీరు హెడ్ ఫోన్ పెట్టుకోండి. మీటింగ్లో నుంచి వెళ్ళకండి. మీటింగ్లో నుంచి మీరు ఏ కాల్స్ అటెండ్ చేసినా కూడా మీరు మీటింగ్లో మళ్ళీ ఎంటర్ కాలేరు, రాక్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మీరు సిఎన్ఆర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ మీరు ప్రజెంటేషన్ వినండి. లేదంటే మళ్ళీ నైట్ రేపు 9 o'clock లైవ్లో రావచ్చు మిత్రులారా. సో పేపర్ పెన్ రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అర్థం కాదు ఉంటే ప్రోగ్రామ్ ఎండింగ్లో మీరు హ్యాండ్ రైజ్ చేయండి, మీకు నేను క్లారిటీ ఇస్తాను, మీతో నేను మాట్లాడతాను. సో ఫ్రెండ్స్, అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థికాభివృద్ధి మొత్తం కూడా నెట్వర్క్ మార్కెటింగ్ పైన, డైరెక్ట్ సెల్లింగ్ పైన ఉందని భారత ప్రభుత్వం 2016న డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి సంస్థ నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో రావడమే కాకుండా ఎన్నో కొత్త విప్లవాలను తీసుకొచ్చింది ఫ్రెండ్స్. నేను కూడా గతంలో చేసింది నెట్వర్క్ అనుకున్నా, కానీ అది నెట్టి చేసిన పని, నెట్వర్క్ కాదు. అందుకే ఇండియాలో డెవలప్ కాల. సో ఫ్రెండ్స్, మరి ఇది ఏంటి? ఇది ఒక టెక్నాలజీ యాప్ అండి. ఇప్పటి వరకు మీ మొబైల్లో గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే, స్విగ్గీ, జొమాటో ఫ్రెండ్స్, ఓబర్, ఓలా ఇలాంటి యాప్స్ ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి మీ మొబైల్లో ఉన్నాయి? ఒక్కసారి చార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎన్ని సంవత్సరాల నుంచి నేను చెప్పినటువంటి ఇంకా ఎన్నో టెక్నాలజీ యాప్స్ మీ మొబైల్లో ఉన్నాయి? ఎంత కాలం నుంచి ఉన్నాయి? చార్ట్ చేయండి. 5 years, 5 years, ఓకే, 6 years, 4 years,
వెరీ నైస్. సో ఫ్రెండ్స్, మీరు చెప్పండి, ఇన్ని సంవత్సరాల నుంచి మీ యొక్క మొబైల్లో ఈ యాప్స్ ఉన్నాయి. ఎస్, 5+ ఇయర్స్. ఎవరైనా ఈ మొబైల్స్ ఉన్నందుకు మీరు ఎవరైనా బైక్ కొన్నారా, కారు కొన్నారా, ఆ డబ్బులతోటి బంగ్లా కొన్నారా, భార్యకు బంగారం చేయించారా ఏమన్నా? చెప్పండి ఫ్రెండ్స్, చాట్ చేయండి. మీ మొబైల్లో యాప్స్ ఉన్నందుకు మీరు ఏమైనా జీవితంలో అచీవ్మెంట్ చేశారా? కారు కొన్నారా, బంగ్లా కొన్నారా, బంగారం కొన్నారా? నో. వై? ఎందుకు అలా జరిగింది? దట్ ఈస్ ద B2C, బిజినెస్ టు కస్టమర్. అంటే మనం అందరం కూడా వాళ్ళని డెవలప్ చేయడానికి పనిచేస్తున్నాం స్వతంత్రం వచ్చిన నాటి నుంచి. సో మిత్రులారా, B2C అంటే ఈరోజు పేటిఎం తీసుకోండి, 15 సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్. చైనా పార్ట్నర్గా ఉందండి అందులో, ఆలీబాబా. ఇంకా ఎన్నో B2Cలలో వారెన్ బఫెట్ గారు ఇన్వెస్టర్ ఉన్నారండి. ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు? డబ్బు పెట్టినప్పుడు డబ్బు రావాలని చూస్తారు వాళ్ళు. సో మిత్రులారా, ఉదాహరణకు మీరు స్విగ్గీ వాడుతూ ఉన్నారు, మీకు ఆకలేసినప్పుడు వండేవాళ్ళు వేరే, తినేవాళ్ళు వేరే అండి. ఆ టెక్నాలజీ యాప్ ఒక 10-20% తీసుకుంటారండి. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ ఆల్సో టెక్నాలజీ యాప్, కానీ ఇది అలాంటి B2C కాదు, ఇట్ ఈస్ B2B. ఫ్రెండ్స్, B2B అంటే బిజినెస్ టు బిజినెస్. వచ్చినటువంటి ప్రాఫిట్స్లో వాళ్ళు 100% తీసుకుంటే ఈ కంపెనీ 10% తీసుకొని 90% మనకి ఇస్తుంది. దిస్ ఇస్ ద మాస్టర్ అప్లికేషన్. ఇది మాస్టర్ అప్లికేషన్ ఫ్రెండ్స్. అది మాస్టర్ అప్లికేషన్ కాదు, అది ఓన్లీ పోబడే ఉంటుంది, రాబడి ఉండదు దాంట్లో. ట్రాన్సాక్షన్ చేసేస్తాము, పోబడే ఉంటుంది, రాబడి ఉండదు. దాని తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, భారతదేశంలో మొట్టమొదటిసారి నెక్స్ట్ మనీ ప్రవేశపెట్టింది. 4.5 సంవత్సరాల నుంచి మాస్టర్ అప్లికేషన్ డెవలప్ అవుతా ఉంది. ఎన్నో యాప్స్ తోటి దీన్ని లింక్ చేయడం జరిగింది. సింక్రనైజ్ కావాల్సిన అవసరం ఉంటుంది అక్కడ. ఇట్ ఈస్ ద డెవలపింగ్ యాప్. సో మిత్రులారా, ఇంకొక విషయం ఏంటంటే ఇది ఇండియన్ యాప్ అండి. ఇది ఇండియన్ యాప్. ఆ తర్వాత ఇందులో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు ఫ్రెండ్స్. ఇందులో ఇన్వెస్టర్స్ ఎవరు లేరు. జస్ట్ 4.5 ఇయర్స్. ఇంకా అసలు యాక్చువల్గా పిక్చర్ ఇంకా స్టార్ట్ కాలేదండి. మనం న్యూస్ రీల్లోనే ఉన్నాం. సో మిత్రులారా, మరి మీరు చెప్పండి, మనము డెవలప్మెంట్ అయ్యే పని చేద్దామా? B2B అండ్ B2C క్లియర్ అయిందా ఫ్రెండ్స్? క్లియర్ అయితే క్లియర్ అని చాట్ చేయండి. B2B వర్సెస్ B2C క్లియర్ ఆర్ నాట్? ఎందుకంటే మన బిజినెస్కి ఇదే ఫౌండేషన్. లేకపోతే మీరు ఎంతసేపు B2Cని మీరు చూసుకుంటారు. సార్ అది పేటిఎం లాగా లేదు సార్, అది ఫోన్పే లాగా లేదు సార్. నో, ఉండదు. నీగ్రోలు ఇండియన్ లాగా ఎలా ఉంటారు? ఇండియనే, నీగ్రోనే. సో మిత్రులారా, అది B2C. మనను కస్టమర్గా చేశారు వాళ్ళు బాగుపడడానికి పెట్టారు. సో మిత్రులారా, మరి మీరు చెప్పండి, మీరు చాట్ చేయండి. సెల్ఫ్ మనం డెవలప్ కావాలన్నా, అదర్స్ డెవలప్ కావాలన్నా? మీరు ఇండివిజువల్గా మీ కుటుంబం బాగుపడాలన్నా, బాగుపడవద్దా? మీరు చెప్పండి. గొప్పవాడే ఇంకా గొప్పవాడు కావాలన్నా? మనం ఎప్పుడు మధ్య తరగతిలో ఉండాలన్నా? మన పిల్లలు మధ్య తరగతిలోనే ఉండాలనుకుంటుర్రా? ఎవరు ఉండాలనుకుంటుర్రో వాళ్ళు ఎస్ అని టైప్ చేయండి. మీరు మధ్య తరగతిలోనే ఉండాలనుకుంటే ఎస్ అని టైప్ చేయండి. లేదండి మనం కూడా గొప్పోళ్ళం కావాలనుకుంటే మీరు నో అని టైప్ చేయండి. సో మిత్రులారా, మీకు ఇంట్రెస్ట్ ఉందా? మధ్య తరగతి అంతా బాగుందా? కష్టాలలో ఉట్టడము, కష్టాలలో పెరగడము, కష్టాలలో సావడం. ఇట్ ఈస్ ఎ హ్యాపీ లైఫ్? ఎస్ ఆర్ నో? చెప్పండి. ఇట్ ఈస్ హ్యాపీ లైఫ్? మధ్య తరగతిలో ఉండడం మంచిగా ఉందా? నో. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? ఎస్ ఆర్ నో? సో మై డియర్ ఫ్రెండ్స్, you give the only for 5 years, minimum daily 2 hours. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఇది 100% లీగల్ వర్క్ అండి. భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో 457 కంపెనీలు ఉన్నాయి ఈరోజు. అందులో 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతున్నాయి. ఓన్లీ వన్ ఆర్గనైజేషన్, దట్ ఈజ్ నెక్స్ట్ మనీ. దాని తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఇన్స్టెంట్ పే అవుట్ ఉందండి. 24/7. ఎప్పుడు కావాలనుకుంటే కట్ ఆఫ్, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పే అవుట్. కష్టపడ్డటువంటి వాళ్ళ చెమట ఆరకముందు డబ్బులు ఇవ్వాలంటారు, వెంటనే మనం తీసుకోవచ్చండి. దాని తర్వాత ఇక్కడ స్టార్ట్ బిజినెస్ డిజిటల్.
మనకి ఇక్కడ సర్వీసెస్ అంతా డిజిటల్ అండి. ఫిజికల్గా మనం డోర్ టు డోర్ తిరగాల్సిన అవసరం లేదు. 30 సంవత్సరాలు తిరిగిన ఫ్రెండ్స్ నేను. 30 ఇయర్స్ డోర్ టు డోర్ చేశా. నాకు తెలుసు దాని యొక్క ఎంజాయ్మెంట్ ఏముంది, దాని బాధలు ఏమున్నాయి నాకు ప్రాక్టికల్గా తెలుసు నాకు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు జరుగుతున్న ప్రోగ్రామ్ డిజిటల్ అండి. సో ఫ్రెండ్స్, డిజిటల్ ద్వారా బెనిఫిట్ మనకేంటి, ఫిజికల్ ద్వారా లాస్ ఏంటిది? సో మిత్రులారా, మీరు ఒక్కసారి చార్ట్ చేయండి. ఇప్పుడు హైదరాబాద్లో ప్రోగ్రామ్ అవుతుందండి. దిస్ ఈజ్ ద డిజిటల్. అంటే మీరు ఇంటి దగ్గర ఉన్నారు. ఒకవేళ ఇది ఫిజికల్ అయితే హైదరాబాద్ ప్రోగ్రామ్కు మీరు రావాలంటే ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయండి? చెప్పండి ఫ్రెండ్స్, ఎన్ని డబ్బులు మీకు ఖర్చు అవుతాయి? 3000 రూపీస్, ఎస్ 1000 రూపీస్. సో మిత్రులారా, 4000 రూపీస్. అంటే ఎంత అడ్వాంటేజ్ ఉంది మీరు ఆలోచించండి డిజిటల్ సిస్టంలో. సో మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీరు ఈరోజు, నేను చిన్నప్పుడు ఇన్లాండ్ లెటర్ రాసిన, లేకపోతే నేను పోస్ట్ కార్డ్ రాసిన, ఇప్పుడు మనం అవుట్డేటెడ్ అయిపోయింది. అది పేజర్ వాడిన అవుట్డేటెడ్ అయిపోయింది మనకు. సో మిత్రులారా, ప్రపంచం అంతా కూడా యూటర్న్ తీసుకుంటుంది. మనం కూడా యూటర్న్ తీసుకోవాలి. తీసుకోకపోతే మనం చరిత్రహీనులు అయిపోతాం. సో మనకి ఇప్పుడు డిజిటల్ ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఇంటి దగ్గర ఉండి మీరు ఆలకిస్తూ ఉన్నారు. 1000, 2000, 4000 రూపీస్ ఏదైతే మీరు అనుకున్నారో అవి సేవింగ్స్ అయిపోయినాయి మీకు. డిజిటల్ ద్వారా మనకు బాడీకి రెస్ట్ ఉంది, పాకెట్కి కూడా రెస్ట్ ఉంది, మన పర్సుకు కూడా రెస్ట్ ఉంది మిత్రులారా. దాని తర్వాత రెగ్యులర్ సపోర్టింగ్ సిస్టమ్. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు ప్రోగ్రామ్ అవుతుంది. మీరు ఒకటే విషయం చెయ్యండి, ఒకటే విషయం చెప్పండి సమాజానికి. మీకు తెలిసిన బంధువులు, రిలేటివ్స్ ఎవరెవరు ఉన్నారో, మీరు జీవితంలో డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ ఉందా? ఉంది అంటే రాత్రి 9 గంటలకు రామనండి. పెళ్లి చూపులు అనుకోండి, తెలుసుకోవడానికి రమ్మని చెప్పండి. సో మిత్రులారా, నచ్చితే పని చేయొచ్చు, నచ్చకపోతే నో ప్రాబ్లం. సో ఈ విధంగా ఎన్నో ఇందులో మనకు యూనిక్ పాయింట్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మరి ఇప్పటి వరకు మనం డైరెక్ట్ సెల్లింగ్లో, నెట్వర్క్ మార్కెటింగ్లో ఏవైతే కంపెనీల ప్రోడక్ట్లు అమ్ముతున్నారో ఆ ప్రోడక్ట్ వాళ్ళ దగ్గర మాత్రమే లభ్యం అవుతుంది, బయట లభ్యం కాదు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? ఎస్. కానీ అందుకే చాలా వరకు నెట్వర్క్ కంపెనీలు అంటే కుచ్చుటోపి పెడతారని, పసాయిస్తారని, బకరాలు చేస్తారని, ఇట్లా రకరకాల మాటలు వచ్చినాయి. కానీ మిత్రులారా, నెక్స్ట్ మనీ అనేది నెక్స్ట్ కామర్స్లో మార్కెట్లో అవైలబుల్ ఉన్న ప్రోడక్టే. దాని తర్వాత కంపల్సరీ కొనాలనే గొల్లెం లేదు ఫ్రెండ్స్. ఓన్లీ వన్ ఆర్గనైజేషన్, దట్ ఈజ్ నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ తప్ప మీరు ఇంకెక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా కొనాల్సిందే. మళ్ళా ఓన్లీ వన్ ఆర్గనైజేషన్, దట్ ఈజ్ నెక్స్ట్ మనీ. ఇక్కడ ఎలాంటి కొనాలనే రూల్ లేదు. ఆ తర్వాత అక్కడ కూడా డబ్బులు పొదుపు అవుతున్నాయి కొంటే. అదే కాకుండా మనకు ఈరోజు ఇండియా లోపలనే పెద్ద ల్యాబొరేటరీ, మనుషులు పనిచేయరు, సిస్టమే పనిచేస్తుంది. దాని ద్వారా కూడా మనకు డబ్బులు పొదుపు అవుతున్నాయి. దాని తర్వాత మనం చూస్తే ఈరోజు మన చుట్టుపక్కల ఉన్న షాప్స్, ఒక ఎలక్ట్రీషియన్, ఒక ప్లంబర్, ఒక డాక్టర్, ఒక చార్టెడ్ అకౌంటెంట్, వాళ్ళ సర్వీసెస్ను ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళ ఇన్కమ్ పెంచుకోవచ్చు ఇక్కడ. దీన్ని అంటారు నెక్స్ట్ మనీ మర్చెంట్ యాప్. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఇది B2B డెవలపింగ్. మరి మనం B2Cలో చేస్తే మనకేం లైఫ్ లేదు, ఆల్రెడీ అది డెవలప్ అయిపోయింది, వాడు బాగుపడని పెట్టాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము ఇల్లు కట్టుకునేటప్పుడే మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయండి, ఇల్లు కంప్లీట్ అయిపోయినాక ఉండదండి. సో మనకు ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఇది మాస్టర్ అప్లికేషన్ ఫ్రెండ్స్. కొంతమంది అంటారు 4.5 సంవత్సరాలు పడుతుందా? ఎస్, పడుతుంది. స్వతంత్రం వచ్చి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? ప్రతి 5 సంవత్సరాలు డెవలప్మెంట్ పంచవర్ష ప్రణాళిక తయారు చేసుకుంటూ పోతూనే ఉన్నాం. డెవలప్ అవుతూనే ఉంది కంట్రీ. ఇంకా ఎన్నో రోడ్స్ వేస్తూ ఉన్నారు, ఎన్నో ఫ్లైఓవర్స్ కడతా ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక రోజులో కంప్లీట్ కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను వచ్చినప్పటి నుంచి యాప్లో ఎన్నో డెవలప్మెంట్స్ వచ్చాయి. ఇట్ ఈస్ ద B2B. సో ఫ్రెండ్స్, మీరు చెప్పండి, ఇక్కడ మనం వచ్చింది పర్పస్ ఏంటిది? వాట్ ఈజ్ అవర్ పర్పస్? యాజ్ ఏ యూజర్, యాజ్ ఏ అర్నర్ కావాలనుకున్నప్పుడు పేషెన్సీ కావాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, మన పర్పస్ మనం మర్చిపోకూడదు, మన లక్ష్యం మనం మర్చిపోకూడదు. ఒక 10 ఇయర్స్ లోపల, 5 ఇయర్స్ లోపల
రిటైర్మెంట్ అయిపోతున్నాం మనము. ఆ తర్వాత లైఫ్ మొత్తం కూడా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఎంజాయ్ చేయడానికి. మై డియర్ ఫ్రెండ్స్, మనమే కాదు, మన తాతలు ముత్తాతలు కూడా మధ్య తరగతిలో నుంచి బయటికి రాలేదండి. ఈరోజు ఎవరి అకౌంట్లో 3.5 కోట్ల రూపాయలు లేవండి ఇక్కడ. ఎస్ ఆర్ నో? ఈ మీటింగ్లో ఉన్న హాల్లో ఉన్న వాళ్ళ సేవింగ్స్ అకౌంట్లో 3.5 కోట్లు ఉన్నాయా? 3.5 crores in your savings account? No. Yes or no, friends? No. 3.5 crores ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. బట్ మన అంబిషన్ ఏ విధంగా ఉంది, మనం ఏ ఉద్దేశంతో మనం వచ్చాం, ఇది మనం మర్చిపోదు. కొంతమంది అంటారు, సార్ రీఛార్జ్ ఆగిపోయిందండి, లేదండి కరెంటు బిల్ ఎప్పుడు వస్తుందండి. ఫ్రెండ్స్, మీరు దేనికోసం వచ్చారు? వాట్ ఈజ్ యువర్ పర్పస్? పర్పస్ మర్చిపోయినాం మనం. యుద్ధానికి పోయినాం, మనం యుద్ధం చేసేదే మర్చిపోయినాం. సో పర్పస్ ఎప్పుడు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. పర్పస్ తోటే మన లైఫ్ సక్సెస్ అవుతుంది. కాలేజ్కి ఎందుకు వెళ్తున్నాం మనం? టెంపుల్కి ఎందుకు వెళ్తున్నాం మనం? జిమ్కి ఎందుకు వెళ్తున్నాం మనం? సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఆలోచన చేయండి. అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. పర్పస్ క్లియర్గా ఉండాలి ఫ్రెండ్స్. సో మనం లైఫ్ చేంజ్ చేయడానికి వచ్చాం. కంపెనీ ప్రొఫైల్ అండి, నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. మిత్రులారా, ఇది 11 డిసెంబర్ 2013 మహారాష్ట్రలోని పూణే జిల్లాలో స్టార్ట్ అయింది. నెక్స్ట్ మనీ అనేది 1 జనవరి 2017 లాంచ్ అయింది. ఆ తర్వాత సంవత్సరం వరకు లీగాలిటీగా డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో 277 సీరియల్ నెంబర్. 2027 డిసెంబర్ 2017 భారత ప్రభుత్వం గుర్తించింది. 2017 నుంచి 2020 వరకు 30 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఈ కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు, ఇతను టాటా బిర్లా ఫ్యామిలీ కాదండి. ఒక సాధారణ మనలాంటి వ్యక్తి, మంచి చేయాలనే మనసున్న వ్యక్తి, ఏరోనాటికల్ ఇంజనీర్. మిత్రులారా, ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు సార్ ఏజ్ కేవలం 28 ఇయర్స్ మాత్రమే. సార్తో పాటు మేడం వర్క్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ ఇద్దరి డెడికేషన్ ద్వారా ఈ ఆర్గనైజేషన్ డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే కంపెనీ విజన్ నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి, ఓపెన్ వాలెట్ బ్యాంక్, ఇప్పుడు ప్రస్తుతం ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. ఆ తర్వాత ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్, ఆ తర్వాత ఈ కామర్స్, ఆ తర్వాత B2B. మిత్రులారా, B2Bలో ఓన్లీ 1 ఆర్గనైజేషన్ ఇప్పటి వరకు నెక్స్ట్ మనీ ఉంది. కంపెనీ మిషన్ డిజిటల్ ఇండియా, ఆ తర్వాత హెల్దీ ఇండియా. అంటే ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకొచ్చింది 3 ఇయర్స్ తర్వాత, అది కూడా మనం చూద్దాం. ఆ తర్వాత అది ఐడాన్ ప్యాక్, వెల్దీ ఇండియా. మిత్రులారా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా 18 ఏళ్ల పైన వ్యక్తి, పాన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తి కూడా కోటీశ్వరుడు కావచ్చు. దాని తర్వాత స్టెప్ 1 మీకు చెప్పాను. ఇక్కడ ఇది ఉచిత దర్శనం, ఇది ఒక ఎంగేజ్మెంట్ లాంటిది. కాబట్టి దీన్ని టెస్ట్ చేయండి మీరు ఎంగేజ్మెంట్లో. మిత్రులారా, ఇక్కడ మనకి ఎంగేజ్మెంట్ చేస్తూనే సైన్ అప్ అవుతూనే 50 రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉన్నాయండి. అంటే 50 రూపీస్తో సమానం. దీన్ని యూజ్ చేసినట్లయితే క్యాష్ బ్యాక్ ఈ ప్లానెట్ మీద ఎక్కడా లేదు, ఓన్లీ ఇక్కడనే ఉంది మిత్రులారా. తర్వాత లెవెల్ క్యాష్ బ్యాక్, పని చేసినట్లయితే వస్తుంది. మీరు చూశారు లెవెల్ క్యాష్ బ్యాక్, రీపర్చేజ్, రీఛార్జ్, ఇవన్నీ చూశారు మీరు. సో ఫ్రెండ్స్, ఎక్కడి నుంచి మనకు వస్తుంది? గ్యారెంటెడ్ అఫిలియేటెడ్ క్యాష్ బ్యాక్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇన్సూరెన్స్ ద్వారా వస్తుంది. ఇది మీకు సైన్ అప్ ఎడ్యుకేషన్లో క్లియర్గా ఉంటుంది. మీ సీనియర్ ద్వారా సైన్ అప్ ఎడ్యుకేషన్ తీసుకోండి. ప్రతి వారం మండే రోజు నాడు సైన్ అప్ ఎడ్యుకేషన్లో లైవ్లో ఉంటుంది. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, సెకండ్ స్టెప్ ఈజ్ ద మ్యారేజ్ అని చెప్పా, 1770. సో మిత్రులారా, 1770 ద్వారా ఇక్కడ ఈ 1770 రివార్డ్ పాయింట్స్ కూడా మనకు నెక్స్ట్ షాపీ, నెక్స్ట్ కామర్స్లో రిటర్న్ అయిపోతుంది. ఆ తర్వాత రీఛార్జ్, బుకింగ్ ఆన్లైన్లో పర్సెంటేజ్ వెంటనే క్యాష్ బ్యాక్ వస్తుంది. మళ్ళా బిల్లింగ్ సెక్షన్లో మనకు 25% డిస్కౌంట్ పాయింట్స్. ఎందుకండి? ఎండ్ యూజర్కు నష్టం లేని సిస్టమ్ ఈ భారతదేశంలో నెక్స్ట్ మనీ తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ప్రైమ్ మెంబర్ అయితే నష్టపోతానేమో, ఇంతకుముందు నెట్వర్క్లో నేను నష్టపోయాను అని చెప్తా ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మీరు యాప్ను వాడుకోవడం ద్వారా సంవత్సరానికి మీకు 17,831 ఒక కుటుంబానికి మిగిలాయండి. సంవత్సరానికి డబ్బులు మిగిలినప్పుడు పిల్లల ఫీజులకు, పండగకి బట్టలకు ఉపయోగపడుతుంది. సో మిత్రులారా, నో లాస్ ఓన్లీ ప్రాఫిట్, అది నెక్స్ట్ మనీలో ఉంది. ప్రోడక్ట్ ఆఫ్ ద కంపెనీ ప్రైమ్ మెంబర్ అండి. జీవితకాలం మొత్తం మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డబ్బు పొదుపు అవుతా ఉంది. మళ్ళీ ఈ 1500 కూడా రివార్డ్ పాయింట్స్లో రిటర్న్ ఇస్తుంది. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. అంటే ఇది కూడా ఫ్రీ అని చెప్పొచ్చు, కానీ పెద్ద వ్యాపార అవకాశం ఉంది. మిత్రులారా, 1770 రూపాయలతోటి మనం ఏమీ చేయలేము. మరి 1770లో కంపెనీకి జీవితకాల సభ్యత్వం 1500 ఇస్తున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ట్యాక్స్ రూపకంలా ₹270 మనం ఇస్తున్నాం. సో ఫ్రెండ్స్, సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్.
ఇప్పుడు ఈరోజు మీరు మీటింగ్కి రావడానికి 1000 రూపాయలు ఖర్చు అయిందంటే మిగిలింది సేవింగ్స్ డిజిటల్ ద్వారా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ యాప్ని యూజ్ చేసుకోవడం ద్వారా కూడా మీకు సేవింగ్స్ అవుతుంది. దాని తర్వాత చూసినట్లయితే మీకు 2 అవకాశాలు ఉన్నాయండి. మీరు అర్నర్స్ను క్రియేట్ చేయొచ్చు, యూజర్స్ను క్రియేట్ చేయొచ్చు. ప్రతి యూజర్ అర్నర్ కాకపోవచ్చు, కానీ ప్రతి అర్నర్ యూజర్ అవుతాడండి. కాబట్టి మిత్రులారా, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్లో ఎవరికన్నా టీవీ ఉన్నది, ఎవరికన్నా ఫోన్లు ఉంటే వాళ్ళకి చెప్పండి, మీ ఖర్చులలో పొదుపు అవుతుందని దీన్ని పరిచయం చేయండి. అర్నర్గా కావాలనుకుంటే అతను టైం ఇవ్వచ్చు, లేకపోతే యాప్ వాడుకోవచ్చు. దాన్ని రెఫరల్ ప్రోగ్రామ్ అంటారు. రీపర్చేజ్ అంటే మీరు చూశారు, ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ, నెక్స్ట్ షాపీ బైనరీ, ఇవన్నీ కూడా ఉన్నాయి మిత్రులారా. అన్ని కూడా వినూత్నమైన ఆదాయాలు మనకి ఇక్కడ ఉన్నాయి. తర్వాత మనం గమనించినట్లయితే మనం ఏం పని చేస్తున్నాం, ఈ జనాలకు పొదుపు నేర్పిస్తున్నాం, డబ్బు సంపాదించాలనుకుంటే 2 గంటల టైం ఇవ్వమంటున్నాం. ఇది పని ఆ సేవనా ఫ్రెండ్స్? ఒకసారి చార్ట్ చేయండి. ఇట్ ఈస్ వర్క్ ఆర్ సర్వీస్? ఏమనుకుంటారు? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్స్? చార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక వ్యక్తికి పొదుపు చేసుకోమని చెప్తా ఉన్నాం, ఇంకొక అతనికి మనం డబ్బు సంపాదించుకోమని చెప్తా ఉన్నాం. ఇది పనా సేవనా? చార్ట్ చేయండి. ఇట్ ఈస్ ప్యూర్లీ సర్వీస్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ 20% మనకు వస్తుంది. అయితే మిత్రులారా, ఈ డబ్బులు మనం బ్యాంకుకు తీసేసుకోవచ్చు. దాని తర్వాత మనకు ఇందులో అడ్మిన్ ఛార్జెస్ 5%, టీడీఎస్ 3.75. ఆ తర్వాత మిత్రులారా, ఈ నెల ఆఖరు వరకు ఎవరైతే ప్రైమ్ మెంబర్ చేస్తారో 300 కాదండి, ఇంకొక 100 రూపీస్ కోవిడ్ ఫండ్ కూడా అతనికి వస్తుందండి మిత్రులారా. ఆ తర్వాత అక్కడితో అయిపోదండి. మన టీంకు హెల్ప్ చేయడం ద్వారా, రెఫరల్ టు రెఫరల్ చేయడం ద్వారా అక్కడ కూడా మనకు సెకండ్ లెవెల్లో 2%, థర్డ్ లెవెల్లో 3%, అప్ టు 10 లెవెల్ వరకు వస్తుంది. దీంతో పాటు అదనంగా 2.5 ₹2.50 కోవిడ్ ఫండ్ సీనియర్స్ కూడా వస్తుందండి మిత్రులారా. మరి ఇలాంటి ఒక గొప్ప అవకాశము. 74% ఇన్స్టెంట్గా డిస్ట్రిబ్యూషన్ ఉంది, 6% రాయల్టీ, 10% గోవా దుబాయ్ ప్రోగ్రామ్, 90% పే అవుట్ ఉందండి. జస్ట్ మనం చేయాల్సిన పని ఏంటిది? ఈచ్ వన్ టీచ్ 5. ఫ్రెండ్స్, ఒక్కసారి చాట్ బాక్స్లోకి రండి. మనము బ్రతికుండంగా ఈ భూమి మీద డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్న వాళ్ళు, అవసరం ఉన్న వాళ్ళను ఒక 5 మందిని తేవచ్చా, తేలేమా? ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ ఇంపాసిబుల్? చాట్ చేయండి ఫ్రెండ్స్. పాసిబుల్ ఆర్ ఇంపాసిబుల్? బతికుండంగా ఒక 5 మంది డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్నవాళ్ళు, 1770 రూపాయలు ఉన్న వాళ్ళని తేవచ్చా లేదా చెప్పండి. పాసిబుల్, ఎస్. సో మై డియర్ ఫ్రెండ్స్, యువర్ టాస్క్, మీ డ్యూటీ ఏంటి? రోజు రాత్రి 9 గంటలకు 5 మందిని ఇన్వైట్ చేయండి. అంతవరకే మీరు ఆలోచన చేయండి. నర్సరీలు ఉన్నప్పుడు నర్సరీ గురించి ఆలోచన చేయండి, పీజీ గురించి ఆలోచన చేయకండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈచ్ వన్ టీచ్ 5, ఈచ్ వన్ టీచ్ 5 మిత్రులారా. వీళ్ళు ఎవరో కూడా తెలియదు, మీకు ఆల్రెడీ నేను చూపించాను. ఎవరు 5ను వాళ్ళు ఈ భూమి మీద తీసుకొస్తే 178 crores. దిస్ ఈజ్ ద ప్రాజెక్ట్. మనకెంత కావాలి? 10 crores, 20 crores అయితే చాలు మనకు. ఆ తర్వాత మిత్రులారా, జాయింట్ ఎఫర్ట్స్ ఉంది, ఇండివిజువల్స్ ఇన్కమ్ ఉంది, ఇండిపెండెంట్ కెరియర్ ఉంది. ఆ తర్వాత లెవెల్ క్యాష్ బ్యాక్ కూడా చూశారు. ఒక టీం తయారైంది, 1,00,000 మంది. ఇక్కడ ఒక 5 yearsలో మనం ఆ టీం క్రియేట్ చేయొచ్చు. మీరు ఆల్రెడీ చూశారు, 18 నెలల్లో 67,000 మంది టీం తయారైంది మిత్రులారా. సో ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో 2 ఫోన్లు ఉన్నాయండి. ఆ 2 ఫోన్లు 200 రీఛార్జ్ 400 అండి. 400 రీఛార్జ్ పైన 8 రూపాయలు వాళ్ళకు వచ్చింది. అందరికి కలిపినప్పుడు 8 లక్షలు వచ్చింది. 25% పక్కన పెట్టి 10 లెవెల్స్కు పంచితే 20,000 రూపాయలు ఓన్లీ రీఛార్జ్. రీఛార్జ్ ఎప్పుడు ఆగిపోదు ఫ్రెండ్స్, మీరే చెప్పారు, నాన్ స్టాప్. అదేవిధంగా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఉప్పులు, పప్పులు, కూరగాయలు, పండ్లు, ఫలాలు ఎప్పుడైనా కొంటూనే ఉంటారు. మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తూనే ఉంటుంది. ఆ తర్వాత మిత్రులారా, మరి ఇన్సూరెన్స్, వీటన్నిటి ద్వారా మన పనికి సంబంధం లేకుండా నిద్రలో కూడా డబ్బులు వచ్చే విధానం రియల్ ప్యాసివ్ ఇన్కమ్. ఆ తర్వాత 10 లెవెల్స్ తర్వాత సిల్వర్ రాయల్టీ 1% 15 రూపాయలు, గోల్డ్ రాయల్టీ 30 రూపాయలు, డైమండ్ రాయల్టీ 45 రూపాయలు. మిత్రులారా, మీరు తెచ్చినటువంటి వ్యక్తికి మీరు హెల్ప్ చేయండి. మీ యొక్క 5 పీపుల్ ఎవరైతే ఉన్నారో హెల్ప్ 5 వాళ్ళకి చేయండి. ఆటోమేటిక్ కోర్సులో మీకు లీడర్షిప్ రాయల్టీ 10% వస్తుంది. ఆ తర్వాత 30 రోజులలో చేస్తే గోవా ప్రోగ్రామ్ ఉంది, 90 రోజులలో చేస్తే ఫారెన్ టూర్ ఉంది. ఇది ఎక్స్ట్రా ఫ్రెండ్స్. దాని తర్వాత మనం గమనించినట్లయితే సిల్వర్ రాయల్టీ, ఫ్రంట్ లైన్లో 5 మంది, ఒక్కొక్క లెవెల్లో ఒకరు. సిల్వర్ అంటే సీఎంతో సమానం అండి మిత్రులారా, చాలా బాధ్యత గల ర్యాంకు. అందుకే ఇక్కడ జీతం కూడా పెట్టింది కంపెనీ. సో సిల్వర్ రాయల్టీ, సిల్వర్ రాయల్టీ రాత్రికి వస్తుంది, సిల్వర్ జీతం నెక్స్ట్ మంత్ వస్తుంది. పంచుకొట్టాల్సిన అవసరం లేదు, సంతకం పెట్టాల్సిన అవసరం లేదు.
మీకు 2500 నెలలో ఇన్కమ్ వస్తే చాలు, కంపెనీ 1% టర్న్ ఓవర్లో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, గోల్డ్ రాయల్టీ. గోల్డ్ అంటే మీ ఫ్రంట్ లైన్లో ఉన్నాయని మీరు సిల్వర్ చేశారు, 5 సిల్వర్ చేస్తే మీరు గోల్డ్ అయిపోయారు. 30 రూపీస్ వచ్చింది నైట్. సిల్వర్కు జీతం ఎలానైతే ఉందో గోల్డ్ కూడా ఉంది 5,000 రూపాయలు. అతనికి కూడా ఇంకొక 1%, అంటే సిల్వర్ జీతం కూడా వస్తుంది, గోల్డ్ జీతం కూడా వస్తుంది నెక్స్ట్ మంత్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక గిఫ్ట్ ఉంది మీకు. జస్ట్ మీరు సైన్ అప్ చేసుకున్నా కూడా, ప్రైమ్ మెంబర్ కాలేదండి, సైన్ అప్ చేసుకున్నా కూడా ఆటో బైనరీ. ఎందుకంటే సమాజంలోని అన్ని రంగాలను నెక్స్ట్ మనీలో ఉందండి. నెక్స్ట్ మనీ ఇస్ ద మాస్టర్ అప్లికేషన్, మాస్టర్ కాన్సెప్ట్, మాస్టర్ ప్లాన్, ఎక్కడ కూడా లేదండి మిత్రులారా. బైనరీ సీనియర్కు ఇద్దరే అవసరం అండి, మిగతా వాళ్ళంతా కూడా ఈ విధంగా ప్లేస్ అవుతారు. మీ సీనియరే కాదు, పైన నుంచి పెరెంటల్ ప్రాపర్టీ లాగా పైన సీనియర్ యొక్క టీం మనకి యాడ్ అవుతుంది. ఇట్స్ కాల్డ్ ఏ బైనరీ. ఆ తర్వాత మిత్రులారా, ఈ బైనరీలో ఇన్కమ్ తీసుకోవాలంటే మాత్రం ఫుడ్ సప్లిమెంట్స్ అనేది ఉంది మన దగ్గర. అది కూడా 3.5 సంవత్సరాల నుంచి మనకు మార్కెట్లో గోయాంగ్ అనే ప్రోడక్ట్ ఈరోజు అమెజాన్లో ఉంది, ఈరోజు బిగ్ బాస్కెట్లో ఉంది, ఈరోజు ఫ్లిప్కార్ట్లో ఉంది. అథెంటికేటెడ్ ప్రోడక్ట్, ఆనెస్టీ ప్రైస్, ఓపెన్గా ఇండియాలో దీని లేబుల్కు సాటి అయిన ప్రోడక్ట్ ఇండియాలో లేదు, ఫారెన్లో ఉంది, కానీ ఆ రేటు మనం అందుకోలేం. సో మిత్రులారా, సరసమైనటువంటి ధరలకు నాణ్యమైన వస్తువులు నెక్స్ట్ షాపీ అందిస్తుంది. అయితే ఇక్కడ మనం గనక మన హెల్త్ కోసం మనం గనక ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టుకోగలిగితే ఫ్రెండ్స్, నేను ఓపెన్గా చెప్తా ఉన్నా, రేపు ఫ్యూచర్లో 1,00,000 రూపాయల హాస్పిటల్ ఖర్చులు మనకు తగ్గిపోతాయి. ఆ తర్వాత అది కూడా ఆప్షనలే, కంపల్సరీ కాదండి. నేను హాస్పిటల్కే కడతానండి, అదే బాగుందంటే చాయిస్ వాళ్ళదేనండి. అయితే ఇక్కడ కూడా మనకు ఆ రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత ప్రోడక్ట్ తక్కువ ధరలు ఉంది, ప్లస్ ఇక్కడ ఇన్కమ్ వేరండి. ఇక్కడ ఇన్కంలో మనకు బైనరీ 12% అండి. ఆ తర్వాత మిగతా రెస్ట్ ఆఫ్ ద బిజినెస్ మనకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 30 lakhs రూపీస్ పర్ మంత్ క్యాపింగ్ ఉందండి. డైలీ 1 lakh రూపీస్ సిస్టమ్ ఇక్కడ ఉంది మిత్రులారా. ఆ తర్వాత ఇప్పటి వరకు మీరు ఎవ్వరు చూడలేదు సింగిల్ లెగ్ బైనరీ, పవర్ లెగ్ అంటారు. ఈ పవర్ లెగ్లో కూడా ఇన్కమ్ ఇచ్చే సిస్టమ్, సేమ్ 12% క్యారీ ఫార్వర్డ్. ఆ తర్వాత మిత్రులారా, ఎప్పుడైతే మన క్యాపింగ్, మనం ఏదైతే 200 BV కొంటున్నామో దానికి 30 టైమ్స్నే క్యాపింగ్ అంటారు మిత్రులారా. ఇది 30 lakhs వరకు వస్తుంది. ఆ తర్వాత మన 5-25 అని మీరు చూశారు, 178 year స్ట్రక్చర్, అది పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. ఈ పర్ఫార్మెన్స్ బోనస్ కనుక మీరు చూసినట్లయితే ఫ్రంట్ లెవెల్లో 2%, 10th లెవెల్లో 2%, మిగతా అంతా 1%. ఎంత వస్తుందని చూసినట్లయితే టీమ్ ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత మిత్రులారా, ఫ్రీ సైన్ అప్ అయిన వ్యక్తి కూడా కొనొచ్చండి నెక్స్ట్ షాపీలో. ఇక్కడ ఇన్కమ్ మిత్రులారా 4,38 lakhs రూపీస్ పర్ మంత్ స్కోప్ ఉందండి. ఇది టోటలీ నెక్స్ట్ షాపీ. ఇది గురువారం రోజు మీకు క్లాస్ జరుగుతుంది ఫ్రెండ్స్ దీనిపైన. ఆ తర్వాత మీరు చూసినట్లయితే లీడర్షిప్ రాయల్టీ, ఇక్కడ 5 generations వరకు మిత్రులారా లీడర్షిప్ రాయల్టీ ఇన్కమ్ ఉంది. ఆ తర్వాత మనం చూస్తే గోల్డ్లో కంపెనీ టర్న్ ఓవర్ 3% అండి. ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్, మనం ఓనర్గా చేస్తుంది కంపెనీ. డైమండ్ అయినట్లయితే 2% అండి, క్రౌన్ డైమండ్ అయితే +1% అండి, రాయల్ క్రౌన్ డైమండ్ +0.5 అండి. 6.5% కంపెనీ టర్న్ ఓవర్లో తీసుకోవచ్చు. ఏ ర్యాంకు లేకపోయినప్పటికీ 5% తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ట్రావెల్ ఫండ్ 1%, కార్ ఫండ్ 2%, ప్లస్ హౌస్ ఫండ్ 2%. ఇవన్నీ కూడా నెక్స్ట్ షాపీకి సంబంధించిన ప్రోగ్రామ్. ఆ తర్వాత మిత్రులారా, మీరు చేయాల్సిన పని ఏంటి? ఏం చేయాలి సార్? ఏమీ లేదండి, మీకు తెలిసినటువంటి వాళ్ళ లిస్టు తయారు చేయండి, డిజిటల్ సిస్టమ్ ద్వారా వాళ్ళని ఇన్వైట్ చేయండి, నేను ప్లాన్ చెప్తాను, మీరు క్లోజ్ చేయండి. ఆ తర్వాత అతనికి ఫాలో చేయండి. ఫాలో మీన్స్ మెసేజ్లు పంపించడం అంతే. సో మిత్రులారా, 100% స్మాల్ వర్క్ అండి, స్మార్ట్ వర్క్ అండి. మరి మిత్రులారా, మన టీం అనేది నెక్స్ట్ మనీ కంపెనీలో మనది ఒక టీం అండి. మన టీం ఏంటిది? గ్యారెంటెడ్ సక్సెస్ టీం. మన టీంలో ఫెయిల్ అవుతుంది కుదరదండి, కానీ ఫెయిల్ కావాలని అనుకుంటే మాత్రం మనం ఏం చేయలేము. అయితే మిత్రులారా, జిఎస్టీ టీంకు మనకు 5 రూల్స్ ఉన్నాయండి. రూల్స్ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెంబర్ 1 రూల్, ఎవరిని బ్రతిమిలాడొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దండి. దిస్ ఈస్ ద రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2, ఎప్పుడు అబద్ధం మాట్లాడొద్దండి. ఏం చేస్తున్నాం అదే చెప్పండి, ఏం చెప్తున్నారో మీరు అదే చేయండి. దిస్ ఈస్ ద రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 3, మిమ్మల్ని నమ్మి ఎవరైతే వచ్చారో వాళ్ళ డెవలప్ కోసం పనిచేయండి. ఆటోమేటిక్ కోర్సులో మీరు డెవలప్ అయిపోతారండి. దిస్ ఈస్ ద రూల్ నెంబర్ 3.
రూల్ నెంబర్ 4, 1770 రూపాయలు ఎవరిది వాళ్ళే కట్టుకోవాలండి. ఎక్కడ మనీ ఫండింగ్ చేయకూడదు, ఎవరికి డబ్బులు కట్టకూడదు. 1770 రూపాయలు కట్టకపోతే ఫ్రీ సైన్అప్ ద్వారా వర్క్ చేసుకోమని చెప్పండి, కానీ ఫండింగ్ చేయకండి. తర్వాత పార్టీ ఇవ్వండి, నో ప్రాబ్లం. ఫండింగ్ చేయకండి, పార్టీ ఇవ్వండి తర్వాత. ఆ తర్వాత మిత్రులారా, మీకు పరిచయస్తులను మీరే సైన్అప్ చేయించుకోండి. 5, 10, 15, 100 అన్లిమిటెడ్ మీరు ఎంత మందినైనా మీ పైన చేయండి, కానీ మీరు జనాలను ఎవరికి ఇవ్వకండి. కొంతమంది ఉంటారు, నేను 1770 కడతా, నాకు జనాలను ఇస్తావా? నో. ఈ భూమి మీద 1770 కట్టలేనటువంటి వ్యక్తి ఫ్రీ సైన్అప్ ద్వారా వర్క్ చేసుకోవచ్చు. 5 మందిని తేలేనటువంటి వ్యక్తి మనకు అవసరం లేదు. బ్రతికుండంగా 5 మందిని తెచ్చుకోలేని వ్యక్తి మనకు అవసరం లేదు. కాబట్టి మిత్రులారా, ఇవి 5 రూల్స్. క్లియర్ ఉంటే క్లియర్ అని చాట్ చేయండి ఫ్రెండ్స్. క్లియర్ ఉంటే క్లియర్ అని చాట్ చేయండి. ఇవి జిఎస్టి రూల్స్. 1 టీమ్ 1 టోన్. మన టీంలో ఫెయిల్ అవుతందుకు కుదరదు. మీరు డైలీ 2 అవర్స్ టైం ఇవ్వండి. 5 ఇయర్స్ మనం కలిసి పని చేద్దాం, చరిత్ర సృష్టిద్దాం మిత్రులారా. అది కూడా ఎప్పుడు మీకు నచ్చిన తర్వాతనే. దేర్ ఈజ్ నో ఎనీ కంపల్సరీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చి ప్రోగ్రామ్ మీరు సక్సెస్ చేసినందుకు మీకు అందరికీ కూడా థ్యాంక్స్ అండి. అయితే మీకు ముందే నేను చెప్పాను, నేను మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే నేను క్లియర్ చేస్తాను, మీరు హ్యాండ్ రేజ్ చేయమని చెప్పాను. ఫ్రెండ్స్, మీరు హ్యాండ్ రేజ్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు, నేను మీకు జవాబు ఇస్తాను. కమాన్ ఫ్రెండ్స్, రేజ్ యువర్ హ్యాండ్. ఎనీవన్ ఇన్ ద హాల్? ఎస్ ఎస్, నర్రవా నారాపల్లి. సార్ మీ పేరు, మీ సీనియర్ పేరు, ఆ తర్వాత మీ ఊరు పరిచయం ఇచ్చేసేసి మాట్లాడండి. ఇక్కడ నర్రవూల ఎన్పిఆర్ రెడ్డి గారు, నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేశానండి. మీ దగ్గర అన్మ్యూట్ చేయండి. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు పరిచయం ఇచ్చి మీ ప్రశ్న అడగండి. సార్ మాట్లాడండి. మాట్లాడండి, వినిపిస్తుంది. మీ పేరు మాట్లాడండి. భాస్కర్ గారు. సార్ మీరు మ్యూట్లోకి వెళ్ళిపోయారు, మళ్ళీ టచ్ చేయండి. ఓకే, అప్పటి వరకు ఇక్కడ మహేందర్ గారు, నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేశాను, మీరు అన్మ్యూట్ చేయండి. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు పరిచయం ఇవ్వండి, మీ ప్రశ్న అడగండి. మహేంద్ర గారు, మీ దగ్గర అన్మ్యూట్ చేయండి, స్క్రీన్ టచ్ చేయండి, లెఫ్ట్ సైడ్ లో మీకు. మహేంద్ర గారు మాట్లాడండి. Yeah, how to start a business, sir? Because I know Hindi and English only, sir. Hindi या Telugu I can understand. आपको जो आदमी परिचय कराए वो आदमी से आप यूजर नेम लीजिए, उन्होंने आपको गाइड करेंगे, आप साइन अप कर ले सकते हैं. साइन अप हो गया ऑलरेडी मैं. हाँ, उसके बाद और क्या है बोलो उन्होंने आपसे वो. हाँ सर, उनको ऑलरेडी साइन अप हो गया हूँ सर. ठीक है सर, उन्हें मैं ठीक है, आप क्या करो सर, उनको पूछो उनका अपलाइन का नाम तेलुगु आता सर, हिंदी नहीं आता सर उसको. नहीं, कोई प्रॉब्लम नहीं है, उसको पूछो उसका सीनियर का नंबर क्या है, उसका सीनियर का फोन नंबर लेके उससे कांटेक्ट कीजिए आप. ठीक है सर. क्यों बोले पूछे तो दे रहे ही नहीं सर उन्हें. एक्चुअली मैं व्हाट्सएप में डाला फोन हैदराबाद से, उनका नंबर तो बोले दे रहे ही नहीं उन्हें. एक्चुअली मैं सुबह से बोल रहा था. हाँ, ये मीटिंग आईडी कौन सेंड करे सर आपको? रमेश भी बोल रहा था नंबर देने के लिए, अभी तो नहीं दिया मतलब नंबर. एक्चुअली रमेश का नंबर नहीं दिया, मोबाइल नंबर दिया. जो सीनियर है उनका, जो हिंदी में बात करता है, उन लोगों का नंबर दे रहा नहीं एक्चुअली. ओके, मेरा नंबर है आपके पास? आज का मीटिंग में आप आए तो मेरा नंबर है आपके पास? आप है सर. आप जो इनविटेशन आया मीटिंग को, कैसा आया आप बोलो? वो रमेश मेरे को लिंक भेजा था ना सर, उसमें से आया सर. हाँ, लिंक जो भेजा है उसके अंदर में मेरा नंबर होगा ना. मेरे को रमेश लिंक भेजा था मेरे को. जूम का ऐप डाउनलोड कर लिया था. जूम का ऐप डाउनलोड करके उन्होंने एक्चुअली मीटिंग के लिए वो लगाया था सर आईडी. ठीक है, आप जो मीटिंग आईडी आपको मीटिंग के लिए आईडी लगाया था बस उन्हें. वो मीटिंग आईडी लगाया, मीटिंग आईडी में. हाँ, बस मीटिंग आईडी सेंड किया सर. ओके, अभी मेरा स्क्रीन दे, मेरा विजिटिंग कार्ड दे, तो मेरे को कॉल करो. उन्होंने कौन है पाइप देखेंगे अपन.
एक मिनट, अभी स्क्रीन दिख रहा है आपको? स्क्रीन हाँ दिख- सर, स्क्रीन गिर रहा है सर। 1 मिनट, ये क्यों मेरा बोले मेरे पास पेंसिल पेन नहीं है सर, मैं आपको मेरा नहीं ना, नंबर बोलता हूँ सर, उसमें डायल कर देते। ये स्क्रीनशॉट शेयर का स्क्रीनशॉट ले लो। ये आपका मोबाइल में स्क्रीनशॉट ले लो। ये स्क्रीनशॉट ले लूं क्या सर? हाँ ले लिया सर। राइट, बाद में मेरे से संपर्क करो। ओके राइट, वही क्यों बोले तो ना, उसको हिंदी नहीं आता वही तो बोल रहा नो था सर नो एक्चुअली। प्रॉब्लम, बाद में आप मेरे से बात करो. ఎస్ ఫ్రెండ్స్, ఇంకా ఎవరికైనా ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, మీరు రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్కు, అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ సహకరించిన ప్రతి పరికరానికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. రేపు ఉదయం మళ్ళీ మనం 6:55 లైవ్ ఎడ్యుకేషన్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. గుడ్ నైట్, శుభరాత్రి.